అందరికీ నమస్కారం. నిన్ననే డిస్ట్రిక్ట్ కమిటీ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్టూడెంట్స్ కి, ప్రజలకి ట్రాఫిక్ మీద అవేర్నెస్, అదేవిధంగా పోలీస్ తరఫు నుంచి గాంజా యొక్క నిర్మూలన, దాని యొక్క ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ తోటి వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా డ్రగ్స్ అబ్యూస్ గురించి, దాని యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ లో ఉంటే వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఎట్లా ఉంటాయి అన్న దాని గురించి క్లియర్ గా వివరించడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ గురించి, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్స్, ట్రాఫిక్ రూల్స్ వీటి మీద అవగాహన జరిగింది. దీనిలో భాగంగా మన దగ్గర కూడా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మన డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిలేషన్ కోసం సంబంధిత ఆర్టీఓ అధికారులకు పంపించడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది నిరంతరం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫైన్స్ తో భాగంగా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా చర్యలు సీనియర్ అధికారుల సూచనల మేరకు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడొద్దని, ట్రాఫిక్ రూల్స్ ని పాటించి ప్రశాంతమైన వాతావరణం కలుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.